ఒకప్పుడు ఒక గ్రామంలో చంటి అనే చిన్న మేక ఉండేది. అది చాలా తెలివైనది. ప్రతిరోజూ పల్లె చుట్టూ తిరుగుతూ పచ్చి గడ్డి వెతుకుతూ ఉండేది. ఒకరోజు ఒక పులి అడవి నుంచి వచ్చి మేక ఉన్న గ్రామానికి వచ్చింది. అన్ని జంతువులు భయపడ్డాయి. గొర్రెలు, ఆవులు, కోళ్లు కూడా కంగారుపడిపోయాయి. అప్పుడు పులి ఓ మేకను పట్టాలని నిర్ణయించుకుంది. అది చంటిని చూసింది. ఓ చిన్న మేకా, నిన్ను తినేస్తాను. నువ్వు చాలా బలంగా కనిపిస్తున్నావు అని పులి చంటితో అన్నది. చంటి మేక నవ్వుతూ ఇలా చెప్పింది. ఓ పులియా, నువ్వు నన్ను తినాలనుకుంటున్నావా? కాని నేను ఇప్పుడు రుచి బాగా ఉండను. ఒక్కసారి నన్ను వదిలేస్తే నేనొక గంటలో పచ్చిగా గడ్డి తిని వస్తాను. అప్పుడు నేను రుచిగా ఉంటాను. అప్పుడు మీరు మనస్ఫూర్తిగా తినవచ్చు అని మేక అన్నది. పులికి ఆ మాటలు నచ్చేశాయి. అది ఆమోదించింది. మీకేమి అనిపిస్తోంది? చంటిమేక తిరిగి వస్తుందా? లేదు. చంటిమేక వెంటనే అక్కడినుంచి పారిపోయింది. అది ఓ కొండ ఎక్కి మాలకట్టు మీదకి వెళ్లి దాక్కుంది. పులి ఎదురు చూసింది, ఎదురు చూసింది. కాని మేక తిరిగిరాలేదు. నీతి: శక్తిమంతుడిని ఎదుర్కొనాలంటే బలం కాకపోయినా తెలివి సరిపోతుంది. ధైర్యం, ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ ఉన్నవారే నిజమైన విజేతలు. ఇలాంటి తెలివితేటల కథలు, జంతువుల మీద కథలు, నీతి గల కథలు కావాలా? అయితే నా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.